పూరీ జగన్నాథ ఆలయ శిఖరంపై ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది అంటారు అని నమ్ముతారు. ఇది నిజమా? ఆలయ గోపురంపై ఉండే సుదర్శన చక్రం ఏ వైపు నుండి చూసినా పూర్తిగా మన వైపే ఉన్నట్టు కనబడుతుంది అంటారు. నిజమా? జగన్నాథ గుడి నీడ భూమి మీద పడదు అంటారు. ఇది ఎంతవరకు నిజం? జగన్నాథుడి గుండె ఇంకా సజీవంగా ఉంది అంటారు అని నమ్ముతారు కూడా. ఇది నిజమా? ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుందాం. దాంతోపాటు చాలామందికి తెలియని కొన్ని పూరీ ప్రత్యేకతలను కూడా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం. ఆ జగన్నాథుడి దయ వల్ల మాకు పూరీకి వెళ్ళే భాగ్యం కలిగింది. మా ఫ్యామిలీ మొత్తం వెళ్దామని డిసైడ్ అయ్యాక ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఇక వరంగల్ నుంచి నైట్ 12 o'clockకి ట్రైన్ ఉంది. అది నెక్స్ట్ డే ఈవినింగ్ చేరుకుంటుంది పూరీకి. ఇక ట్రైన్లో తినడానికి అటుకులు మరియు పులిహోర చేసింది మా అమ్మ. వాటిని ఇలా కవర్స్లో ప్యాక్ చేసుకున్నాం. ఇక లగేజ్ అంతా సర్దుకొని ఆటోలో రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యాం. ట్రైన్ 1 hour లేట్ అన్నారు. సో ఆ గ్యాప్లో మా వేదాంశ్ వాళ్ళ తాతతో ఆడుకుంటూ టైంపాస్ చేశాడు. కాసేపటికి ట్రైన్ వచ్చింది. మనసులో ఆ జగన్నాథుడిని స్మరిస్తూ స్టార్ట్ అయ్యాం. మేము వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో ట్రైన్ వరంగల్ నుండి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒరిస్సా వెళ్తుంది. ఫైనల్గా ట్రైన్ పూరికి చేరుకుంది. రైల్వే స్టేషన్లో ఈ కౌంటర్ చాలా బాగుంది చూడండి. బీచ్ రోడ్లో హోటల్ మాట్లాడుకుందామని ఆటోలో వెళ్తున్నాం. నైట్ అవ్వడం వల్ల మాకు ఎక్కువ టైం లేక కొంచెం బీచ్కి దూరంగానే రూమ్ తీసుకున్నాం. ఇక అందరం కాసేపు ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి ఆ జగన్నాథుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. 4 ధామ్స్గా పిలువబడే పూరి, రామేశ్వరం, ద్వారకా, బద్రీనాథ్లలో విశిష్టమైనది పూరీ క్షేత్రం. పూరీ జగన్నాథుడి టెంపుల్లో చాలా ఉప ఆలయాలు ఉన్నాయండి. మేము దాదాపు అన్నీ దర్శించుకొని బయటికి రావడానికి 6 hours పట్టింది. అండ్ పూరీలో అనేక ఇతర టెంపుల్స్ ఉన్నాయి. పూరీలో ఉన్న టెంపుల్స్ మొత్తం చూడాలంటే మీకు కనీసం 2 రోజులైనా పడుతుంది. పూరీ జగన్నాథుడి గుడి చరిత్ర అందరికీ తెలుసు. బట్ చాలామందికి తెలియని కొన్ని విషయాలు చెప్తాను, ఇప్పుడు వినండి. నెంబర్ 1, పూరీలో దేవుడి విగ్రహాలు ప్రతి సంవత్సరం మార్చారు. నబకలేబర్ ఉత్సవం జరిగినప్పుడు మాత్రమే మారుస్తారు. ఇక ఆ నబకలేబర్ ఉత్సవం అనేది 8 సంవత్సరాలకు కానీ 11, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేస్తారు. పూరీలో మనకు బాగా తెలిసినవి 3 విగ్రహాలు, కానీ మొత్తం 5 విగ్రహాలు ఉంటాయండి. అవి జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శన్ చక్ర మరియు మదనమోహనుడు. ప్రతి సంవత్సరం జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర మరియు సుదర్శన్ చక్ర, మదనమోహనులు జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానయాత్రకి వెళ్తారు. దేవతామూర్తులను గర్భగుడి నుంచి స్నానయాత్రకి పెద్ద ఉత్సవంగా తీసుకెళ్తారు. మొత్తం 108 ప్రత్యేకంగా చేసిన కుండలతో స్నానాది కార్యక్రమాలు ఆచరిస్తారు. స్నానం చివరిలో జగన్నాథుడు, బలభద్రుడు ఏనుగు తలపాగా ధరించి గణనాథుని సూచిస్తారు. ఈ స్నానయాత్ర తర్వాతే దేవుడికి జ్వరం వస్తుందని ఆలయ పురాణంలో చెప్పబడింది. దర్శనం అయ్యాక మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు గర్భగుడి వెనుక భాగంలో ఒక ఉగ్ర రూపంలో నిలబడి ఉన్న పెద్ద నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. అది తప్పక చూడండి. ఎగ్జాక్ట్ గుడి వెనుక భాగంలోనే ఉంటుంది. అక్కడ ఉందని చాలామందికి తెలియదు. ఒకసారి మీరు గమనించి వెళ్ళండి. నెంబర్ 5, జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుద్ధ విధియ నాడు జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కొత్త రథాలను నిర్మిస్తారు.
జగన్నాథుడి రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుందండి. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. దాదాపు 3 నుండి 4 వేల మంది లాగుతారు ఈ రథాన్ని. ఈ రథాలు ప్రధాన ఆలయం నుండి గుండీచాదేవి టెంపుల్ వరకు వెళ్తాయి. ఈ రథయాత్రలో ఎక్కడా లేని విధంగా మూల విరాట్టునే స్వయంగా బయటికి తీసుకొని వస్తారు. మామూలుగా ప్రతి టెంపుల్లో ఇలాంటి రథయాత్రలకి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. బట్ ఈ టెంపుల్లో మాత్రం మూల విరాట్టునే ఉత్సవ విగ్రహంగా తీసుకొస్తారు. అందుకే ఆ మూల విరాట్టుని చూడడానికి రథయాత్రకి ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు వస్తారు. రథయాత్ర మొత్తం 3 కిలోమీటర్లు ఉంటుంది. నెంబర్ 6. రథయాత్రలో వాడే 3 రథాలు మనకి ఒకేలా కనిపించినప్పటికీ వాటిలో కొన్ని భేదాలున్నాయి. అందులో జగన్నాథుడి రథం 45 అడుగుల ఎత్తు, 16 చక్రాలు కలిగి ఉంటుంది. బలభద్రుని రథం 44 అడుగుల ఎత్తు, 14 చక్రాలు కలిగి ఉంటుంది. సుభద్రాదేవి రథం 43 అడుగుల ఎత్తు, 12 చక్రాలు కలిగి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథుడి విశేషాలు చెప్పడానికి ఎన్ని వీడియోస్ అయినా సరిపోవండి. అంత మహిమ గలవాడు ఆ గోవిందుడు. జై జగన్నాథ్. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఇప్పుడు నిజాలు తెలుసుకుందాం. దయచేసి తప్పుగా అనుకోకండి. నెంబర్ 1. ఆలయ శిఖరంపై ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది అని నమ్ముతారు. కానీ నిజానికి అవన్నీ నిజం కాదండి. అన్ని జెండాలు ఒకే వైపు ఎగురుతాయి. కావాలంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ పెడుతున్నా చూడండి, నేనే స్వయంగా తీసినవి. ప్రూఫ్ కోసం మా అబ్బాయి వెనక ఉన్న జెండాలు జాగ్రత్తగా గమనించండి. అన్నీ ఒకే వైపు ఎగురుతున్నాయి. నెంబర్ 2. ఆలయ గోపురంపై ఉండే చక్రం ఏ వైపు నుండి చూసినా పూర్తిగా మన వైపే ఉన్నట్టు కనబడుతుంది అంటారు కదా. బట్ అది కూడా నిజం కాదు. ఫస్ట్ నేను కూడా నిజమే అనుకున్నా, బట్ నేను డైరెక్ట్గా చూసే వరకు కూడా నమ్మలేదు. నేను తీసిన వీడియోస్ పెడుతున్నా, క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది.
నెంబర్ 3, జగన్నాథుడి గుడి నీడ భూమి మీద పడకుండా నిర్మించారంటారు. బట్ అది కూడా నిజం కాదండి. టెంపుల్ లోపల కెమెరా అలో లేదు, లేదంటే నేను అది కూడా తీసేవాడిని. బట్ గుడి నీడ పడుతుందండి. రిఫరెన్స్ కోసం ఒక పిక్ పెడుతున్నా చూడండి, క్లియర్గా నీడ కనబడుతుంది. మీరు స్వయంగా గుడికి వెళ్తే మీకు కూడా అర్థమవుతుంది. నెంబర్ 4, చాలామంది నమ్మే విషయం ఇది. కృష్ణుడి గుండె పూరిలో ఉంది అంటారు. అదే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఇది కూడా నిజం కాదండి. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడికి అర్జునుడు పరిపూర్ణ దహన క్రియలు చేసేశాడు. సో ఎక్కడ కూడా హార్ట్ ఉంది ఇంకా అనే ప్రస్తావన లేదు. కానీ పూరిలో బ్రహ్మ పదార్థం ఉంది అని అక్కడ అర్చకులు చెప్పారు, అండ్ గొప్ప గొప్ప పండితులు కూడా చెప్పారండి. ఆ బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణుని గుండె కాదండి. ఆ బ్రహ్మ పదార్థం నృసింహుని శాలిగ్రామం అంటారు. నేను ఏదైనా తప్పు చెప్పి ఉంటే నన్ను క్షమించండి. బట్ నా ఉద్దేశం, మీరు కేవలం ఆ జగన్నాథుడి మీద ప్రేమతో ఆయన కృప కోసం దర్శించండి. అంతేకాని ఇలాంటి వింతలు ఉన్నాయని యూట్యూబ్లో పెట్టే వాళ్ళని నమ్మి వెళ్ళకండి. అలా నమ్మడం వల్ల మీరే డిసప్పాయింట్ అవుతారు. పూరీ దేవాలయం ఒక అద్భుతం. చాలా అందంగా విశాలంగా ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళాక బయటకు అస్సలే రావాలనిపించదు. ఆ జగన్నాథుడి స్వరూపం చాలా అందంగా ఉంటుంది. మనిషి జీవిత కాలంలో కన్ఫామ్గా పూరీ క్షేత్రం మాత్రం చూడాలండి. నిండు మనసుతో దేవుణ్ణి కోరుకోండి, తప్పక మీ కోరిక కన్ఫామ్గా నెరవేరుతుంది. పూరీలో చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. వాటి వీడియోస్ తీశాను, కొన్ని పెడుతున్నాయి, చూడండి. ఇక ఫైనల్గా పూరి నుండి తిరిగి వస్తూ ఈ జగన్నాథుడిని మా ఇంటికి తెచ్చుకున్నాం. చాలా అందంగా ఉన్నాడండి. అందరికీ శ్రీనివాస కృపాకటాక్ష సిద్ధిరస్తు. జై జగన్నాథ్. పూరిలో బీచ్ కూడా వెళ్ళామండి. సో అక్కడ వీడియోస్ కొన్ని పెడుతున్నా, చూడండి.